దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం. వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. చూడండి, చాలాసార్లు మన జీవితంలో ప్రభువా నాతో ఉండయ్యా, నాతో నడువయ్యా, నాకు నేర్పించయ్యా అని మనం ఇలా మాట్లాడుతూ ఉంటాం. చాలామంది సాక్ష్యాలు చెప్పేటప్పుడు ప్రభు నాకు తోడొచ్చారు కనుక ఆ పనిలో జయం కలిగింది, ప్రభు రాత్రంతా నాకు తోడున్నారు, ఈ దర్శనం ఇచ్చారు అని చెప్తూ ఉంటారు. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మనతో నివాసం చేయాలి, మనతో ఎల్లప్పుడూ ఉండాలి అంటే ప్రభు చెప్తున్న మాట విరిగి నలిగిన హృదయంలో నేనుంటాను అన్నాడు. అంటే ఆయన దీనులను తన ఆత్మనిచ్చి గర్విష్ఠులను ఎదిరిస్తాడని బైబిల్ సెలవిస్తుంది. అంటే మనకు దీనత్వం ఎలా వస్తుంది, తగ్గింపు జీవితం ఎలా వస్తుంది? యేసు ప్రభుని గురించి బైబిల్ సెలవిస్తుంది ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు అని. అంటే శ్రమ రావడం మనకు మేలా కీడా? చూడండి, దావీదు అంటాడు, శ్రమ కలుగక మునుపు నేను చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నాను, దారి తప్పిపోయాను, కాలు జారిపోయాను అన్నాడు. శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను అంటాడు. అంటే తన తప్పిదము తెలుసుకున్న సందర్భం ఎప్పుడంటే అతడికి శ్రమ కలిగినప్పుడు. అందుకే విరిగి నలిగిన హృదయంలో దేవుడు ఆసీనుడవుతాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన మనస్సు నొచ్చుకునే పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, మన హృదయము విరవబడే దుఃఖం మనకు ఎదురైనప్పుడు ప్రభు అంటాడు, అప్పుడు నేను నీలో నివసిస్తాను. ఎందుకంటే పరిశుద్ధాత్మకున్న పేరేమిటంటే ఆదరణకర్త. చూడండి, ఒక బిడ్డ ఏడుస్తున్నప్పుడు తల్లి ఒళ్ళో చేర్చుకుంటే ఎంత మనకు నెమ్మది అనిపిస్తుంది. ఒక తండ్రి ఒళ్ళో చేర్చుకొని వాడి తలను నిమురుతుంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది, ఆ దుఃఖ నివారణ అవుతుంది. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా మన దుఃఖ సమయంలో మనం విరవబడుతున్నప్పుడు, అది శోధనల ద్వారా కావచ్చు, వ్యాధి ద్వారా కావచ్చు, లేదా మన బలహీనతలు మనం తెలుసుకొని, మన తప్పిదములు మనం తెలుసుకొని మనం దుఃఖపడే సమయమే కావచ్చు. అవి విరవబడుతున్నప్పుడు, లేదా అవి మనలో నుండి తొలగించబడుతున్నప్పుడు మనకు కలుగుతున్న పశ్చాత్తాపంతో కూడిన దుఃఖమే అవ్వనివ్వండి, లేదా శోధనతో కూడిన దుఃఖమే అవ్వనివ్వండి, ఆ టైంలోనట నా ప్రభు అంటాడు, నేను వారిలో నివసించి వారిని ఆదరిస్తాను. కనుక ప్రియమైన వారలారా, మనం పరిశుద్ధులం కాదు, పరలోకంలో నుండి మనము దిగివచ్చినటువంటి వారం కాదు, పరలోకానికి మనం సిద్ధపడుతున్నాం. పరిశుద్ధులు అగుటకు మనం ప్రయాసపడుతున్నాం. మనం పిలువబడ్డ పిలుపు అదే. కానీ పరిశుద్ధులుగా మార్చబడేటప్పుడు మనుషుల చేత దూషణలు వస్తాయి, శరీరం చేత శోధనలు వస్తాయి, అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. ఆ టైంలో ఆదరించుటకు యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటారని పంపబడిన పరిశుద్ధాత్ముడు మనకున్నాడు. కనుక ఆయన ద్వారా ధైర్యపరచబడదాం, ఆయన ద్వారా ఆదరించబడదాం, ఆయనతో నివాసం చేసి నిత్యము ఆయనతో ఉండుటకు మనం సిద్ధపరచబడతాం. అలాంటి కృప ప్రభు ఈ ఉదయకాలం మనందరికీ దయచేయను గాక. ఆమేన్.